మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఓ సినిమా అయిపోకముందే మరో సినిమాలు మొదలు పెట్టేస్తున్నాడు. RRR విషయంలో కాస్త గ్యాప్ రాగా ఇప్పుడు మాత్రం అస్సలు తగ్గేదేలే అంటున్నాడు టైగర్. దేవరా తర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమాలు లైన్లో పెట్టాడు. దేవరా సెట్స్ పై ఉండగానే బాలీవుడ్ డెబ్యూ మూవీ వార్ 2 మొదలు పెట్టేశాడు. హృతిక్ రోషన్ తో కలిసి నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ దాదాపుగా అయిపోవచ్చుంది. దీంతో ఇప్పుడు ప్రశాంత్ నీల్ సినిమాను పూర్తి చేసే పనిలో ఉన్నాడు. ఇటీవల ఈ సినిమా షూటింగ్ లో జాయిన్ అయ్యాడు తారక్. కర్ణాటకలో ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్ ను తెరకెక్కించారు. వీలంత త్వరగా ఈ సినిమాను పూర్తి చేసి వచ్చే ఏడాది జూన్ లో రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు. దీంతో నెక్స్ట్ దేవరా 2ను ఇమీడియట్ గా స్టార్ట్ చేయడానికి రెడీ అవుతున్నాడట టైగర్. మే 20న ఎన్టీఆర్ బర్త్డే కానుకగా దేవరా 2 నుంచి ఒక బిగ్ అనౌన్స్మెంట్ రాబోతున్నట్లుగా టాక్ ఉంది. ప్రస్తుతం కొరటాల పవర్ఫుల్ స్క్రిప్ట్ లాక్ చేసే పనిలో ఉన్నాడట. ఇక దేవరా 2 షూటింగ్ ను వచ్చే ఏడాది మార్చి నుండి మొదలు పెట్టబోతున్నట్లుగా తెలుస్తోంది. దీనిపై అధికారిక అప్డేట్ రానప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం ఈ వార్త వైరల్ గా మారింది. అంటే 2027లో దేవరా 2 రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక ఈసారి కొరటాల మామూలుగా ప్లాన్ చేయడం లేదని తెలుస్తోంది. దేవరా హిట్ అయినప్పటికీ ఇంకా ఏదో కావాలి అన్నట్లుగా ఉంటుంది. అందుకే ఈసారి దేవరోడి దండయాత్ర కాస్త గట్టిగానే ఉంటుందని ఇండస్ట్రీ ఇన్సైడ్ టాక్. మరి కొరటాల ఎలా ప్లాన్ చేస్తున్నాడో చూడాలి.